మీరు పెట్టిన కమెంట్సే క్వెషన్స్ రూపంలో ఈ వీడియోలో అడగడం జరిగింది. మేడం, మీకు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి? నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి మై టీచింగ్ స్టైల్ ఛానల్. అది టీచర్స్ రిలేటెడ్ కంటెంట్ అప్లోడ్ చేస్తాను అందులో. జయాస్ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ ఛానల్. మేడం, వీడియోస్‌లో మీ పిల్లల్ని చూపించరేంటి? వాళ్ళేం చేస్తారు? మా పిల్లలు సోషల్ మీడియా అంటే ఇష్టపడరు. కాబట్టి నేను నా వీడియోస్‌లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయను. వాళ్ళైతే ప్రజెంట్ చదువుకుంటున్నారు. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మా ఫ్యామిలీతో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టినందుకు మీకు డబ్బులొస్తాయా? డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. దీని గురించి నేను ఈ వీడియో ఎండింగ్‌లో చెప్తాను. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు నచ్చుతారు? ప్రతిదానికి సీరియస్ అయిపోకుండా ఉన్న సిచ్యువేషన్‌ని పానిక్ చేసేసి అనవసరంగా ఆహ్, అంత కోపతాపాలన్నిటిని నెత్తి మీద వేసుకొని తిరగకుండా చక్కగా జోవియల్‌గా ఉన్న సిచ్యువేషన్‌ని ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే ఈజీ వేలో దాన్ని తీసుకొని అలా డీల్ చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అది నా క్వాలిటీ కాబట్టి నాలాగా ఉండే వాళ్ళని ఇష్టపడతాను. నా ఫ్రెండ్స్‌ని కూడా నేను ఎప్పుడు నవ్విస్తూ ఉంటాను. సో నాకు చక్కగా హ్యాపీగా జోవియల్‌గా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి మీకెవరైనా హెల్ప్ చేస్తారా? లేదా మీరే చేసుకుంటారా? అవును. నేను సింగిల్‌గానే వీడియోస్ అయి చేస్తాను. నాకు ఎవరు హెల్ప్ చేయరు. హెల్ప్ చేయరా అంటే వాళ్ళ హెల్ప్ నాకు నచ్చదు. అంటే హెల్ప్ అడిగితే చేస్తారు మా ఫ్యామిలీ మెంబర్స్. పిల్లలైతే చదువుకుంటున్నారు. మా హస్బెండ్‌కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి నేనే చేసుకుంటాను. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. నా వీడియోస్ నేను చేసుకోవడం వల్ల నాకు చాలా తృప్తి కలుగుతుంది. కాబట్టి వన్ మ్యాన్ ఆర్మీ ప్రతీది కూడా నేనే చేసుకుంటాను. వీడియో తీసుకోవడం, ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడం అన్నీ కూడా నేనే చేసుకుంటాను. అందులో చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. మీరేం చేస్తారు? అసలు మీ జాబ్ ఏంటి? చాలాసార్లు నేను చెప్పాను. నేను ఇంతకుముందు ఒక కాలేజ్‌లో ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేసేదాన్ని. తర్వాత కార్పొరేట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేశాను. ఇప్పుడైతే నేను ఒక స్కూల్ రన్ చేసుకుంటున్నాను. చాలా వీడియోలో చెప్పాను. తెలియని వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది తెలుస్తుంది. సో, నేను ఇప్పుడు ఒక స్కూల్ ప్రిన్సిపల్ అనమాట. అలాగే నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు. యూట్యూబ్‌లో వీడియోస్ చేసినందుకు మనీ వస్తాయా అని ఇందాక అడిగితే తర్వాత చెప్తా అన్నారు. ఇప్పుడు చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. ఎవరో కూడా ఊరికే కష్టపడరు. ఇది వాస్తవం. ఎవరు ఊరికే కష్టపడి ఎడిట్ చేసి, వీడియోలు తీసి టైం స్పెండ్ చేయడం, కళ్ళు పీకేస్తుంటాయి. ఎవరు కూడా ఊరికే చేయరు. అది కాక నేను ఒక ప్రొఫెషన్‌లో ఉండి కూడా ఇంత ఓపికతో టైం కుదుర్చుకొని చేస్తున్నాను అంటే ఖచ్చితంగా మనీ వస్తుంది. నేనైతే మార్నింగ్ తెల్లవారుజామున లెగిసిపోయి కూడా ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను. 4కి, 5కి లెగిసి ఎడిటింగ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు 8 అయ్యేసరికి మొత్తం బిజీ అంతా స్టార్ట్ అయిపోతుంది స్కూల్ కాబట్టి. కాబట్టి ఖచ్చితంగా మనీ వస్తుంది. ఒకప్పుడు ఈ ఛానల్‌ని స్టార్ట్ చేసినప్పుడు నాకు దగ్గర దగ్గర 70,000 అబోవ్ వచ్చేది మంత్‌కి. అలా కొన్ని నెలలు వచ్చింది. కరోనా టైంలో చాలా బాగా కాపాడింది. ఒక నెల అయితే 85,000 వచ్చింది. అలా అంటే ఇది నేను ఇప్పటివరకు రివీల్ చేయలేదు. కానీ చెప్పాలి. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా డబ్బులొస్తాయి. ఇప్పుడైతే తగ్గిపోయింది. ఎక్కువ యూట్యూబర్స్ వచ్చేసారు. అది కూడా పెట్టిన కంటెంట్ వైరల్ అవుతుందా లేదో గ్యారంటీ లేదు. ఒక్కొక్క నెల ఒక్కొక్కలాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు రిమ్యూనరేషన్ బాగా తగ్గిపోయింది. అంత అయితే లేదు. సగానికి సగం పడిపోయిందనమాట. ఇప్పటికి ఎప్పుడైనా వీడియో వైరల్ అయితే వస్తాయి. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఖచ్చితంగా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. నేనంటే చాలా ఇష్టపడతారు వాళ్ళు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ సమయాల్లో నేను ఇలా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి ఈ గ్రీనరీ కోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. మీరు చూస్తున్నది బెండ తోట, వంగ తోట ఇవన్నీ తోటలు. ఇలా అప్పుడప్పుడు వస్తూ ఉంటే మనకి చాలా చాలా రిలాక్స్డ్‌గా ఉంటది. సో, ఎప్పుడు నాకు ఖాళీ సమయం దొరికినా సరే ఏదో ఒక టెంపుల్‌కి వెళ్ళడం, ఆ నియర్ బై ఉన్న గ్రీనరీ అంతా విజిట్ చేయడం అలా చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం ఖాళీ సమయంలో ఇలా న్యాచురల్‌గా ఉన్న చోట, చాలా పీస్‌ఫుల్‌గా ఉన్న చోట రావడం నాకు చాలా ఇష్టం. మీ చుట్టాలు వీడియోస్ చూస్తారా? చూస్తే వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇస్తారా? మా చుట్టాలు వీడియోస్ చూస్తారో లేదో నాకు తెలీదు. కొంతమంది అంటూ ఉంటారు, "మీ వీడియోస్ చూశాను చాలా బాగున్నాయి." అదే చుట్టాలు ఏ వరుస అయితే ఆ వరుసతో పిలుస్తూ ఉంటారు కదా. రిలేటివ్స్ అనేవారు
కాంప్లిమెంట్స్ ఇవ్వరు. మనం ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా తప్పు. అందరు రిలేటివ్స్ అలా ఉండరు. కొంతమంది ఉంటారు క్లోజ్‌గా ఉండే రిలేటివ్స్. వాళ్ళైతే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. అలాంటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. అందరు రిలేటివ్స్ ఎవరో కొంతమంది సీక్రెట్‌గా చూస్తూ నాయి ఫాలో అవుతూ ఉంటారు. కొంతమందయితే చెప్తారు. బావున్నాయి అది ఇది అని ఫోన్ చేసి చెప్తారు. కమెంట్స్ చేస్తారు. అలాంటి రిలేటివ్స్ కూడా ఉన్నారు. మీ హస్బెండ్ మీ వీడియోస్ చూస్తారా? మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటారా? మా హస్బెండ్ నేను చేసే ప్రతి వీడియో చూస్తారు. వీడియోస్‌కి సంబంధించి నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం పీస్‌ఫుల్‌గా ఏ ప్రొఫెషన్ చేయలేము. చెయ్యొచ్చు. ఇంట్లో వాళ్ళని ఎదిరించి చేయొచ్చు. కానీ మనం పీస్ అనేది కోల్పోతాం. కాబట్టి ఎస్పెషల్లీ హస్బెండ్ ఎంకరేజ్ ఉంటే మనం ఏదైనా సాధించొచ్చు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. మా హస్బెండ్ ప్రతి వీడియో చూసి బావుందని చెప్తారు. ఇదండి ఈరోజు వీడియో. మీరు ఎక్కువగా నాకు పెట్టే కమెంట్స్‌ని ఈ విధంగా నేను అప్లోడ్ చేశాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.